మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో తెలుగు 360 ఎక్స్‌క్లూజివ్ పొలిటికల్ సర్వే చేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రతి నియోజకవర్గానికి వెళ్లి సర్వే శాంపుల్స్ సేకరించింది. ఆ శాంపుల్స్‌ని శాస్త్రీయంగా విశ్లేషించి రిజల్ట్స్ తీయడం జరిగింది. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎడ్జ్ ఉండబోతుందో ఆ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేస్తారు అని చెప్పి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజల్ని అడిగితే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇప్పుడు ఆ రిజల్ట్స్ చూద్దాం. ఆర్మూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అక్కడ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి చోట ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే 18% మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే, 18% మంది ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉంటే, 63% పైగా ప్రజలు బీజేపీకి ఓటేస్తామని. అంటే అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. సో, ఆ లీడ్ మళ్ళీ కూడా కనపడుతోంది. పైగా అక్కడ ఎంపీగా కూడా బీజేపీ నుంచి అరవింద్ గెలిచారు కాబట్టి నిజామాబాద్‌లో. సో, ఆర్మూర్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వైపే మొగ్గు ఎక్కువగా లీడ్ ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ బాల్కొండకెళ్దాం. బాల్కొండలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గెలిచారు. అక్కడ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. అక్కడ 60% పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తే, 35% పైగా ప్రజలు బీఆర్ఎస్‌కు ఓటేస్తామన్నారు. కేవలం 3% మంది ప్రజలు మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. నెక్స్ట్ బాన్సువాడకెళ్దాం. బాన్సువాడ నుంచి గతంలో స్పీకర్‌గా, మంత్రిగా పనిచేసినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్‌లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపారు. సో, కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా ఉన్నారు. సో, అక్కడ బాన్సువాడలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే 33% మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటే, 41% పైగా ప్రజలు మేము బీఆర్ఎస్ వైపే ఉంటాము. కేసీఆర్ పార్టీకి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. 16% మంది ప్రజలు మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. 8% మంది ప్రజలు ఇతరులకు ఓటేస్తామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ బోధన్‌కెళ్దాం. బోధన్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు. ఇప్పుడాయన ఆహ్, సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ హోదాతో సలహాదారు పదవి ఇచ్చారు. అక్కడ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 39% పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తే, 32% మంది ప్రజలు బీఆర్ఎస్‌కి ఓటేస్తామన్నారు. 21% మంది ప్రజలు బీజేపీకి ఓటేస్తామంటే, 6% పైగా ప్రజలు ఇతరులకు ఓటేస్తారు. అంటే బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం కనపడుతోంది. జుక్కల్ నియోజకవర్గంకెళ్దాం. జుక్కల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నెక్ టు నెక్ పోటీ ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అక్కడ ఉంది. ఇతరులకు 14% ఉంది. సో, జుక్కల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేదైతే చాలా స్పష్టంగా కనపడుతుంది. టఫ్ ఫైట్ ఉంటుంది. ఎవరైనా గెలవచ్చు అనేటువంటి అంటే ఓట్లు చీల్చడం గావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, టికెట్ ఎవరికిస్తారు అలాంటివి ఎక్కువగా కీ రోల్ పోషించే అవకాశం అయితే జుక్కల్ నియోజకవర్గంలో కనపడుతోంది. నెక్స్ట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని కామారెడ్డికెళ్దాం. కామారెడ్డి చాలా కీ కాన్స్టిట్యుయెన్సీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో. ఎందుకంటే అక్కడ కేసీఆర్ ఓడిపోయారు, రేవంత్ రెడ్డి ఓడిపోయారు. అనూహ్యంగా బీజేపీ నుంచి వెంకటరమణారెడ్డి గెలిచారు. అక్కడ కామారెడ్డిలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలొస్తే 28% మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటే, బీఆర్ఎస్‌కి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 37% పైగా ఉంటే, 25% పైగా ప్రజలు బీజేపీకి ఓటేస్తామంటే, 9% పైగా ప్రజలు ఇతరులకు. అంటే కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. కామారెడ్డి గురించి చెప్పాలి అంటే మొన్నటి అంటే భారీ వర్షాల వల్ల వరదలొచ్చి కామారెడ్డి చాలా ఎఫెక్ట్ అయింది. అలాంటి చోట బీజేపీ ఎమ్మెల్యే ఉండి బీజేపీ నుంచి ఏం చేయలేకపోయారు. కేంద్రం నుంచి నిధులు రాలేదు. ఫెయిల్ అయ్యారనేటువంటి ఒక ఒపీనియన్ అక్కడ బలంగా ఉంది. అలాంటి చోట కామారెడ్డిలో బీఆర్ఎస్‌కి ఎడ్జ్ ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ నిజామాబాద్ రూరల్‌కెళ్దాం. నిజామాబాద్ రూరల్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అక్కడ 43% మంది ప్రజలు కాంగ్రెస్‌కే ఓటేస్తామని చెప్తా ఉంటే, కేవలం 12% పైగా ప్రజలు మాత్రం బీఆర్ఎస్‌కి ఓటేస్తామన్నారు. 31% మంది ప్రజలు బీజేపీకి ఓటేస్తామంటే, 12% మంది ప్రజలు ఇతరులకు ఓటేస్తామన్నారు. సో, నిజామాబాద్ రూరల్‌లో కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే, బీజేపీ సెకండ్ ప్లేస్‌లో ఉండే అవకాశం కనపడుతోంది. బీజేపీ అనూహ్యంగా పుంజుకున్నట్టుగా కూడా కనపడతా ఉంది. నెక్స్ట్ నిజామాబాద్ అర్బన్‌కెళ్దాం. అర్బన్ నియోజకవర్గంలో శాంపుల్స్ తీస్తే అక్కడున్నటువంటి పరిస్థితుల్లో మేము బీజేపీ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. అక్కడ నిజామాబాద్ అర్బన్‌లో కూడా అంటే ఓటర్లు ఎక్కువగా ఉంటారు. మున్సిపల్‌కి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువ. అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ బీజేపీ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. నెక్స్ట్ ఎల్లారెడ్డి. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. మదన్ మోహన్ ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ ఎల్లారెడ్డిలో 40% మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతుంటే, 34% మంది ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. 15% పైగా ప్రజలు బీజేపీ వైపు ఉంటే, 9% ప్రజలు ఇతరు వైపు. సో, ఓవరాల్‌గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బీజేపీ ఆర్మూర్ కావచ్చు, అలాగే నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ తన పట్టు మ చాటుకోబోతా ఉంది. బోధన్ గావచ్చు, బాన్స్వాడ కావచ్చు, అలాగే కామారెడ్డిలో కొంత మెజారిటీ మంచి ఓట్లు తెచ్చుకునే, సీట్లు తెచ్చుకునే అవకాశం ఉంది. సో, మిగతా అంటే బాల్కొండ, బోధన్, జుక్కల్ నెక్ టు నెక్ ఉంది.
నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనపడతా ఉంది. ఓవరాల్‌గా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది.